తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ముఖ్య నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 27న జరిగేటువంటి రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆయన ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా చాలా సఫర్ అవుతున్నారని, ఇప్పుడు గత 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళను ఫెసిలిటేట్ చేసి సభకు తీసుకువచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కృషి చేయాలని చెప్పి ఆయన సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా 25 ఏళ్ల ఈ సభ చారిత్రాత్మకమైందని, ఈ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇక సిద్దిపేటలోని మారుతి నగర్లో ఒక ఇంట్లో ఈరోజు అర్ధరాత్రి ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో ఒక కారు అట్లాగే 2 బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి సేవల్ని కొనియాడారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 57వ రోజు కూడా ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఆ గుమ్మడిదలి మండలాలకు సంబంధించిన సుమారు 13 గ్రామాలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని, గత 57 రోజులుగా తాము దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఇటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్లో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు. కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక్కసారిగా ధర్నా కార్యక్రమం చేసి ఆర్డీఓకి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. మార్కెట్లోకి ధాన్యం వచ్చింది. 30 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి సాగర్ ఆయకట్టు కింద. ఇప్పటి వరకు ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు, దళారులను ఆశ్రయిస్తూ ఉన్నారు, పూర్తిగా నష్టపోతున్నారంటూ కూడా రైతు కూలీ సంఘం నాయకులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కనీసం మంత్రి అయినా పట్టించుకోవాల్సి ఉండే అని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతులకు లాభం చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా రైతు కూలీ సంఘం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తేజస్ నందలాల్తో పాటు ఇతర గౌడ సంఘం ప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపించినటువంటి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి, ఆయన చూపించినటువంటి బాటలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమం దిగారు. ప్రధానంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈరోజు తరగతులు బహిష్కరించి హెచ్యూ భూములను కాపాడాలంటూ ఈరోజు బైకాట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించారు. వీలైనటువంటి హెచ్యూ భూములను కబలించేలాగా వాటిని ఇతర రియల్టర్లకు బడా బాబులు కట్టబెట్టేలాగా రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేసినట్టు కూడా తరగతులు బహిష్కరించి మరి విద్యార్థులు నిరసన కార్యక్రమం దిగారు. సీఎం రేవంత్ రెడ్డి శుభం కూడా దగ్ధంచడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హెచ్యూ భూములను కాపాడుకుంటాం, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటామని కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెల 8వ తేదీన చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో కూడా భక్తులు హాజరవుతున్నారు. దానికి సంబంధించి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 8న చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇప్పటికే అనేక మంది వేల సంఖ్యలో స్వామివారి దీక్షలు తీసుకుంటున్నటువంటి ఆ సందర్భాన్ని మనం కొండగట్టు క్షేత్రం చూసాం. అలాగే జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు హనుమాన్ క్షేత్రం కూడా మారుమోగుతుంది. మొత్తంగా భక్తులకు ఇక్కట్లు రాకుండా అయితే ఏర్పాట్లు చేయాలి. పూర్తి స్థాయిలో ఎటువంటి వసతులకు కొరత లేకుండా చూడాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. మరొక వార్త, కోరుట్లలోని నాగులపేట గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా గ్రామం అంతా కూడా ఏకమై ఆ జాతరలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం చూస్తాం. అయితే వచ్చినటువంటి వారికి సంబంధించి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అయితే స్థానికులు కోరడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణంలో కుక్కలు కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఎక్కడ చూసినా కూడా నిత్యం గ్రామంలోకి ఇండ్లలోకి నేరుగా కోతులు ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే పలువురు కోతుల దాడిలో గాయపడ్డారు. ఇక కుక్కలు కూడా పెద్ద సంఖ్యలో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారము దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. మొత్తంగా వాటిని అరికట్టాలి. ప్రజలు కుక్కలు కోతుల బెడద నుంచి చూడాలని కూడా స్థానికులైతే కోరుతున్నటువంటి సందర్భం. అయితే కుక్కలకు సంబంధించి వాటిని తీసుకెళ్తున్నప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది మళ్ళీ తిరిగి వదిలేయడంతో అవి రెచ్చిపోయి మనుషులపైన దాడులకు పాల్పడుతున్న సందర్భం కనిపించింది. మొత్తానికైతే వాటి పట్ల తమను జాగ్రత్తగా చూడాలి, తమను కాపాడాలని గ్రామస్తులు అలాగే పట్టణ వాసులు అయితే వేడుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మహనీయ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. అంతేకాకుండా మహనీయుల చరిత్ర తెలుసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిబద్ధాయకాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అవపోసన పట్టాలి. వారి యొక్క చరిత్ర, వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తించి వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ సమాజ శ్రేయస్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ కూడా మా పుట్ట మధుకర్ అన్నారు. అంతేకాకుండా మహనీయుల చరిత్రను గత పాలకులు కనుమరు చేశారు. ఈ నేపథ్యంలోనే మంతిని పట్టణ కేంద్రంలో మంతిని నియోజకవర్గ ప్రజలకు మహనీయుల చరిత్ర అందించాలనే ఒక ఉద్దేశంతో మంతినిలో 28 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా పుట్ట మధుకర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని నియోజకవర్గం మంతిని మండలం కాకలపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి రెడ్డి చెరువుని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ కూడా డిమాండ్ చేస్తూ మంతిని ఆడియో కార్యాలయం ముందు దళితులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ దళితులకు రావాల్సినటువంటి భూమిని మరికొందరు అక్రమంగా కబ్జా చేశారంటూ కూడా ఈ సందర్భంగా వారు ఆరోపించారు. వెంటనే దీనిపైన పూర్తి స్థాయిలో ఆర్డీఓ అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మాకు దళితులకు రావాల్సినటువంటి భూములను మాకు ఇప్పించాలంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. గత 15 ఏళ్ల నుండి కూడా దళితులమే ఆ యొక్క రెడ్డి చెరువు కింద ఉన్నటువంటి భూములను దున్నుకుంటున్న నేపథ్యంలో కొందరు కావాలని అక్రమార్కులు వీటిపైన కన్నేసి అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ కూడా వారంతా ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సుభాష్ నగర్లో సన్నబియ్యం పంపిణీ రసాబసగా కొనసాగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరామారావు పాల్గొని సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి సన్నబియ్యం పంపిణీకి నిధులు ఇస్తున్న నేపథ్యంలో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు బీజేపీ నాయకులు ఉన్నా కూడా ఎందుకు కావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావడం లేదంటూ కూడా
ఎమ్మెల్యే విజయరామారావు బీజేపీ నేతలను ప్రశ్నించడంతో మరింత వివాదం కాస్త పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం చోటు చేసుకుని దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నేతలంతా కూడా అక్కడ నుండి పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రిని గోదావరి సమీపాన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంత్రిని టు శివారం గోదావరి నదిపైన వంతెన నిర్మాణం కోసం 300 రూపాయలు నిధులు కేటాయించడం పట్ల ఆయన తప్పుపట్టారు. కేవలం గోదావరి నదిపైన నిర్మించేటువంటి ఈ యొక్క వంతెన మంత్రి శ్రీధర్ బాబు బంధువులకు మేలు చేసే విధంగా ఉంది తప్ప మంత్రి ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగకరంగా లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి అడవి సోమనిపల్లి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పూరా శిథిలావస్థకు చేరుకుంది, ఎప్పుడు కూలిపోతుందనే ప్రమాదకరంగా తయారైన నేపథ్యం అలాంటి బ్రిడ్జిని రిపేర్ చేయాల్సింది పోయి దాని పక్కనే మరోటి కట్టాల్సింది పోయి మళ్ళీ నూతనంగా శివారం నుండి మంత్రికి బ్రిడ్జి నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేవలం మంత్రి గారి బంధువులకు మేలు చేసే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకునే విధంగానే ఈ యొక్క వంతెన నిర్మాణం ఉంది అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. మంత్రిని ప్రజలకు కావాల్సింది చేయాల్సింది పోయి ఎందుకు ఇలా బంధువర్గాన్ని ఎందుకు కూడా అభివృద్ధి తీసుకురావడానికి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ కేసును నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఈరోజు కల్లోకుర్తిలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు నిందితులను 7 మందిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఒక అనుమానిత జంట దేవాలయ అవుట్స్కట్ లో తిరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని ఆసరా చేసుకున్నటువంటి 7 మంది నిందితులు ఉన్నారో వాళ్ళు కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ 7 మంది కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె వెంట వచ్చిన అతని పైన కూడా దాడి చేసి కొంత బంగారం కూడా వాళ్ళు దోచుకొని అత్యంత పాశవికంగా ప్రవర్తించారని చెప్పేసి వీళ్ళందరినీ పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 7 మందిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నట్టుగా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఏమైనా గతంలో చేశారా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిందితులను కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళందరినీ కూడా హైకోర్టును రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనుమతి ద్వారా వీళ్ళ కఠిన శిక్షలు పడే విధంగా కూడా చూస్తామని చెప్పేసి ఎస్పీ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆలయం వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కూడా పోలీస్ శాఖ తరఫున కృషి చేస్తామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 40 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ టన్నెల్ వద్ద ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంకా 100 నుంచి 110 మీటర్ల లోపల రెస్క్యూ చేయాల్సి ఉందని చెప్పేసి 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఆయన తెలిపినటువంటి పరిస్థితి. 40 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా ఈ ఆపరేషన్ పూర్తి కాకపోవడం పట్ల పలు విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఊర్కొండపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేపు సంబంధించి దీనికి ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర జిల్లా నేతలు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఒక మహిళపై గ్యాంగ్ రేపు జరిగే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. హోంశాఖ, విద్యాశాఖ ఇవన్నీ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పెట్టుకొని అవన్నీ కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆ మద్యం మత్తు పదార్థాలన్నీ కూడా విచ్చలవిడిగా దొరకడం వల్లే యువకులంతా చెడిపోతున్నారని చెప్పేసి దీనివల్ల ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి హోంశాఖతో పాటు విద్యాశాఖ ఇప్పటికప్పుడు వాటిపైన రివ్యూ చేసి ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలని చెప్పేసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై బీఎస్పీ నేతలు మండిపడడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ జడ్పీటీసీ
ఉప్పల వెంకటేష్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కల్వకుర్తిలోని సుభాష్ నగర్లో అప్నా బజార్తో పాటు ఎంఎస్ సొల్యూషన్ 2 అన్నదమ్ముల షాపులు 2 కూడా షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమై భారీ నష్టం వాటిల్లడంతో వాళ్ళ షాపులను కూడా ఉప్పల వెంకటేష్ పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పించారు. తన వంతుగా 1,16,000 రూపాయలు అందిస్తానని చెప్పేసి ఇలాంటి వాళ్ళ పట్ల మానవత్వం చూయించి వాళ్ళను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఉప్పల వెంకటేష్ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అలాగే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిషాన్ ఘాట్ కాలనీ వాసులు చేపట్టిన నిరాహార దీక్షలు నేటికి 17వ రోజుకు చేరుకున్నాయి. గత 17 రోజులుగా తాము ఆందోళన చేస్తున్న అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిషాన్ ఘాట్ కాలనీ వాసులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత 17 రోజులుగా కాలనీ వాసులు ఆందోళన చేస్తున్న జిల్లా కలెక్టర్ కానీ అలాగే అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇటు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతకు సైతం తాము వినతి పత్రం సమర్పించిన కాలనీ వాసుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిషాన్ ఘాట్ కాలనీలో కనీసము రోడ్డు సౌకర్యం కల్పించాలని, అలాగే మంచినీటి వసతులు కల్పించాలని, కాలనీలో విద్యుత్ సౌకర్యం మెరుగుపరచాలని, లేని పక్షంలో తాము ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ సెర్ఫ్ సంస్థలో పనిచేస్తున్న వివో ఉద్యోగులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనిధి సంఘాలకు వడ్డీ రావడం లేదని, వడ్డీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే గత 3 సంవత్సరాలుగా రావాల్సిన శ్రీనిధి ఇన్సెంటివ్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సర్దార్ పాపన్న గౌడ్ 315వ వర్ధంతిని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి ఈ సందర్భంగా పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు, అలాగే గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్తో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, అలాగే ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గీతా కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే నీరా కేంద్రాలను అన్ని జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికుల ప్రమాద బీమాను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ ఏనుమాముల మార్కెట్కు మిర్చి పోటెత్తిన సందర్భం కనిపిస్తూ ఉంది. 4 రోజుల సెలవు అనంతరం రైతులు పెద్ద సంఖ్యలో మిర్చి బస్తాలను పట్టుకొచ్చారు. ఈ సీజన్లో ఇదే ఎక్కువ సంఖ్యలో మిర్చి బస్తాలు తెచ్చారని చెప్పి అంచనా వేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈరోజు 95,000 పైచిలకు మిర్చి బస్తాలను రైతులు తీసుకొచ్చారు. తేజ రకం మిర్చి పంటకు సంబంధించి క్వింటా 12,800 రూపాయలు పలికిన సందర్భం. 1-2 రకాల మిర్చి 30,000 పలికితే అన్ని రకాల మిర్చి ధరలు కూడా 13,000 పైచిలకు కూడా పలకకపోవడంతో రైతులంతా కూడా అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్
రజతోత్సవ మహాసభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఇక్కడ అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ విని ఎరగని రీతిలో దేశంలో ఎక్కడా జరగని విధంగా సభను భారీగా ఎత్తున నిర్వహించి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా చెప్పిన సందర్భం కనిపిస్తాం. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇటీవల ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిట్కో అలియాస్ బాను అలియాస్ చైతు మృతదేహం సొంత గ్రామానికి చేరుకుంది. కడవెండి ఆమె సొంత గ్రామం దేవరపల్లి మండలం కడవెండి గ్రామంలో ఆమె అంత్యక్రియలు కూడా ముగిసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆమె చితికి కుటుంబ సభ్యులు నిప్పంటించారు. అంతకుముందు పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి గ్రామానికి సంబంధించిన ప్రజలే కావచ్చు, అయితే బంధుమిత్రుల కమిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా నివాళులర్పించారు. దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఆమె మృతదేహానికి నివాళులు అర్పించిన సందర్భం కనిపిస్తుంది.